లింగాన్ని పోలినట్లుండే ఈ విగ్రహం చెప్పే పురాణ కథ ఏంటో మీకు తెలుసా? జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో మనకి 3 విషయాలు కనిపిస్తాయి. మధ్యలో ఉన్న భగవత్ స్వరూపంగా పరమశివుడు, ఆయనకు పైభాగంలో హంస, కింద భాగంలో వరాహం. అసలు దీని వెనక కథ ఏంటో తెలుసుకోవాలంటే మనం స్కాంద మహాపురాణంలోకి వెళ్ళాలి. సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువులకు వారిద్దరిలో ఎవరు అధికులు అనే విషయం మీద ఒక వాదన మొదలైంది. ఇలా వాదించుకుంటూ ఉండగా అక్కడ హఠాత్తుగా ఒక బ్రహ్మాండమైన అగ్నిలింగం ప్రత్యక్షమైంది. అశరీరవాణిగా పరమశివుడు ఇలా పలికాడు: ఈ మహాలింగానికి తుది మొదలు ముందుగా కనిపెట్టి వచ్చిన వారే అధికులుగా ప్రకటిస్తాను అని అన్నారు. బ్రహ్మగారు ఒక హంసరూపాన్ని తీసుకుని అగ్నిలింగం పైకి ఎగరడం ప్రారంభించారు. విష్ణువేమో వరాహమూర్తిగా భూమిని తవ్వుతూ లింగం మొదలు కనుక్కోవడానికి ప్రయత్నించారు. పైకి ఎగురుతున్న బ్రహ్మగారికి దారిలో ఒక కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు కనిపించింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని అడిగితే లింగం పైభాగం నుంచి వస్తున్నాను అని చెప్పింది. అయితే నేను ఈ అగ్నిలింగం తుది కనిపెట్టానని సాక్ష్యం చెప్పమని బ్రహ్మగారు అడిగితే కేతకీ పుష్పం సరేనంది. ఇంతలో పరమశివుడు ప్రత్యక్షమై బ్రహ్మ విష్ణువులను ప్రశ్నించగా విష్ణుమూర్తి లింగం మొదలు కనుక్కోలేకపోయాను, ఇది ఈశ్వర మాయ అని గుర్తించి వెనక్కి తిరిగి వచ్చాను అని చెప్పారు. కానీ బ్రహ్మగారు మాత్రం తాను లింగం పైభాగాన్ని చూసి వచ్చానని కేతకీ పుష్పం చేత సాక్ష్యం చెప్పించారు. ఇది విని ఆగ్రహించిన పరమశివుడు, మన ముగ్గురం సృష్టి స్థితి లయ అనే 3 కార్యాలను చేయడానికి ఒకే విరాట్ రూపం నుంచి పుట్టిన వాళ్ళం, మన ముగ్గురం సమానమే, అది అర్థం చేసుకోకుండా తన ఆధిపత్యాన్ని నిరూపించాలని చూసిన బ్రహ్మగారిని నీకు దేవాలయాలు ఉండవు అని శపించారు. అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు మొగలి పువ్వుకు పూజలో వాడే అర్హత లేకుండా శపించారు. ఈ పురాణ కథే లింగోద్భవ మూర్తిగా పిలువబడే ఈ మూర్తిలో మనకు కనబడుతుంది. చివరిగా మీకు ఒక ప్రశ్న: ఈ కథలో పరమశివుడు లింగోద్భవ మూర్తిగా కనపడిన క్షేత్రం ఎక్కడో మీరు చెప్పగలరా? తెలిస్తే మీ సమాధానం కామెంట్లో చెప్పండి.